హలో గైస్, వెల్కమ్ టు ఇంటెలిజెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 30th అక్టోబర్ కోర్టు కేసు ఏమైందో ఈ వీడియోలో చూసేద్దాము. మనకి చిన్న అప్డేట్ అనేది వచ్చిందనమాట ఇప్పుడు వరకు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మనకి ఢిల్లీ హైకోర్టులో స్టే అనేది విధించారనమాట 13th నవంబర్. దానితో మనకి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అనేటివి 80% వరకు మనకి క్లియర్ అయిపోయినాయి. కానీ మనకి మెయిన్ హియరింగ్ అనేది క్యాట్ నుంచే వస్తుందన్నమాట. కానీ క్యాట్ అనేది గవర్నమెంటే కాబట్టి, రైల్వే వాళ్ళు కూడా గవర్నమెంటే కాబట్టి క్యాట్ అనేది గవర్నమెంట్ తరపునే ఎక్కువ సపోర్ట్ అనేది ఇస్తుందన్నమాట. అందువల్లనే మనకి క్యాట్ నుంచి హైకోర్టుకి చాలాసార్లు వెళ్ళింది. కాబట్టి ఈరోజు మనకి ఏదైతే అప్డేట్ ఇస్తుందో అదే ఫైనల్ అవుతుందన్నమాట. ఒకవేళ ఈరోజు కానీ మనకి హియరింగ్ అనేది నెక్స్ట్ స్టే అనేది వచ్చిందంటే ఖచ్చితంగా 100% మనకి పోస్ట్ పోన్ అయినట్టే అనమాట. అఫీషియల్ నోటీస్ వచ్చేంత వరకు ఎవరే కానీ ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయొద్దండి. ఖచ్చితంగా ప్రిపేర్ అవుతానే ఉండండి. అఫీషియల్ నోటీస్ వచ్చేంత వరకు ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతానే ఉండండి. ఈరోజు మనకి మెయిన్ అప్డేట్ ఇప్పుడు వచ్చినట్టయితే మనకి 12 o'clockకే హియరింగ్ అనేది జరగాలన్నమాట. కానీ రైల్వే వాళ్ళు క్లియర్గా చెప్పాలి, మేము టైం కావాలి, లంచ్ టైం అయిందని నెక్స్ట్ హియరింగ్ అంటారని చెప్పి వీళ్ళు లంచ్ తర్వాత 3 o'clockకి మనకి టైమింగ్ అనేది ఇవ్వండి అని చెప్పి కోర్టుకి కోరారనమాట రైల్వే వాళ్ళు. దీంతో మనకి కోర్టు వాళ్ళు 3 o'clockకి మనకి ఎగ్జాక్ట్గా మనకి హియరింగ్ లైవ్లో జరుగుతుందన్నమాట. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఖచ్చితంగా చెప్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రతి ఒక్కరికి మనకి హెల్ప్ అవ్వాలని చెప్పి కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి 10th వాళ్ళకి ఐటీ వాళ్ళకి ఇద్దరికి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.